నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీపీసీలో నూతన పవర్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టిన పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛంద పౌర సేవా సంస్థ. పర్యావరణ పరిరక్షణ సేవా సంస్థ నాయకులు దహేగాం ఉమామహేశ్వరరావు. మంచిర్యాల బీసీ సంక్షేమ బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించిన జిల్లా రవాణా శాఖ అధికారి. విద్యార్థినులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి దుప్పట్లు పంపిణీ చేసిన డీటీఓ సంతోష్, బీసీ సంక్షేమ అధికారి ఏ పురుషోత్తం నాయక్. మంచిర్యాల పట్టణంలో 4 రోజులుగా విద్యుత్ సంస్థ సూపరింటెండెంట్ కార్యాలయాల ఎదుట కొనసాగుతున్న విద్యుత్ ఆర్టిజన్ల ఉద్యోగుల నిరాహార దీక్షలు. ఉద్యోగులందరికీ ఒకే నియమ నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేసిన రాష్ట్ర జేఏసీ చైర్మన్ కె ఈశ్వరరావు. విద్యుత్ సంస్థలు ఆర్టిజన్లను వెంటనే కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ గత 4 రోజులుగా మంచిర్యాల జిల్లా కేంద్ర విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట చేస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ చైర్మన్ కె ఈశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో ఉద్యోగులందరికీ ఒకే నియమం నిబంధనలు అమలు కావాల్సి ఉండగా ఉద్యోగులను 2 విభాగాలుగా చేసి నిబంధనలు వేరువేరుగా అమలు చేస్తున్నారని, ఆర్టిజన్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు తాత్కాలిక ఉద్యోగులుగా కొనసాగుతున్నారని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన ప్రమోషన్లు, కన్వర్షన్లు లేకపోవడంతో ఉద్యోగ భద్రత కరువైందని అన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా ఆర్టిజన్ ఉద్యోగులకు కూడా అర్హతను బట్టి ప్రమోషన్లు, కన్వర్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 4 రోజులుగా విద్యుత్ కార్యాలయాల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టామని, యాజమాన్యం వెంటనే దిగివచ్చి ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్స్ ఉద్యోగులు, జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. సంవత్సరానికి 10-12 కోట్ల కంటే ఎక్కువ రావట్లేదు. తెలంగాణ విద్యుత్ సంస్థలో ఆర్టిజన్స్ అనే వ్యవస్థ ఒకటే కొత్తగా ఏర్పడింది. ఈ వ్యవస్థలో 20,000 మంది కార్మికులు మగ్గిపోతా ఉన్నారు. ఈ 20,000 మందిని కన్వర్షన్ చేయాలనేది మా టీవీఏసీ జేఏసీ యొక్క డిమాండ్. కన్వర్షన్ అంటే డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి సబ్ ఇంజనీరు, ఐటీఐ చేసినటువంటి వాళ్ళకి జూనియర్ లైన్మెన్, జూనియర్ ప్లాంట్ ఆపరేటరు, అట్లాగే డిగ్రీలు చేసినటువంటి వాళ్ళకి జూనియర్ అసిస్టెంటు, 10th ఇంటర్మీడియట్ చేసినటువంటి వాళ్ళకి సబార్డినేట్స్గా ఇవ్వాలని చెప్పి మా డిమాండ్. ఈ కన్వర్షన్ చేయడం వలన ప్రభుత్వం మీద పెద్దగా ఆర్థిక భారం పడదు. ఉన్నటువంటి జీతాల్లోనే వీళ్ళకి కన్వర్షన్ ఇవ్వచ్చు. ఆర్టిజన్ అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది. ఒకే సంస్థ ఒకే రూలు, ఏపీఎస్సీబీ రూల్స్ని అమలు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కానీ అన్ని చోట్ల దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలకు ఒకే రూల్ ఉంది. మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మాత్రం 2 రకాల రూల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రూల్స్ని వెంటనే మార్చి ఒకే సంస్థ ఒకే రూల్ అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే గతంలో ఈ యాజమాన్యంతో మేము 12-3 అగ్రిమెంట్ చేసుకున్నాం. 12-3 అగ్రిమెంట్ ప్రకారంగా వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పేసి టీఆర్ఎస్ సర్కార్ చెప్పింది. కానీ ఎందుకో ఆ రెగ్యులరేషన్ చేయకుండా ఆర్టిజన్స్ అనే పదం తీసుకొచ్చారు. ఆ శాపమే మమ్మల్ని అందరినీ కూడా ఏడిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నది, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వస్తే ఆర్టిజన్ సమస్య పరిష్కారం చేస్తామని బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు పాదయాత్రల సందర్భంగా చెప్పారు. వచ్చి సంవత్సరం అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి సంవత్సరం అయింది. సంవత్సర కాలం నుంచి మా ఆర్టిజన్ సమస్యని ఏదో ఒక సందర్భంలో బట్టి విక్రమార్క గారికి మెమోరాండాలు ఇస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారికి కూడా మెమోరాండాలు ఇచ్చాము. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దావోస్ నుంచి రాబోతూ ఉన్నారు. రేపు వచ్చిన వెంటనే మా ఆర్టిజన్ సమస్యని తక్షణం పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఫిబ్రవరి 20వ తారీఖున చెలో విద్యుత్ సౌధ హైదరాబాద్ ఖైరతాబాద్ చౌరస్తాలో ఉన్నటువంటి విద్యుత్ సౌధాన్ని ముట్టడిస్తూ ఉన్నాము. ఆ రోజు జరగబోయే పరిణామాలకు అన్నింటికీ కూడా ట్రాన్స్కో యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందే బాధ్యత. అయినా కూడా సమస్య పరిష్కారం కాని పక్షంలో ఖచ్చితంగా మేము వచ్చే ఏప్రిల్ మే సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్తాము. ఈ రాష్ట్రాన్ని అంధకారం చేస్తామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్కో యాజమాన్యాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. రామగుండం ఎన్టీపీసీలో ఏర్పాటు చేయబోతున్న 2400 మెగావాట్ల కొత్త ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న స్వచ్ఛంద పౌర సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద పౌర సేవా సంస్థ చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన దహేగాం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటికే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వాయు కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఉండాల్సినటువంటి వాతావరణ కాలుష్య లెక్కలు పెద్ద ఎత్తున తేడాలు ఉన్నాయని, ఇవి చాలా ప్రమాదకరమైన గంటికలు సూచిస్తుందని, పెద్ద ఎత్తున కాలుష్యానికి గురై ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 20 కిలోమీటర్ల నిడివిలో 7 ఓపెన్ కాస్ట్లు ఉన్నాయని,
రామగుండంలో ఎరువుల పరిశ్రమ, బసంత్ నగర్లో సిమెంట్ పరిశ్రమ, జైపూర్లో విద్యుత్ పరిశ్రమ, చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక సిరామిక్స్ పరిశ్రమలతో ఈ ప్రాంతమంతా ఇప్పటికే పర్యావరణం దెబ్బతిన్నదని, అదనంగా రామగుండంలో నూతనంగా భారీ పవర్ ప్లాంట్ నిర్మిస్తే 2 జిల్లాలు పర్యావరణం కాలుష్యంతో ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉందని అన్నారు. నూతనంగా రామగుండంలో ఏర్పాటు చేయబోయే మరో యూనిట్పై 28వ తారీఖున ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలందరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద పౌర సేవా సంస్థ అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి బీజేపీ నాయకులు తులా మధుసూదన్ రావు, ఉపాధ్యక్షులు టీజేఎస్ పట్టణ అధ్యక్షులు ప్రదీప్, సంస్థ సభ్యులు రాధేశ్యాం, కైలాసం, తిరుపతి, రామచంద్రారెడ్డి, న్యాయవాదులు కర్రెలచ్చన్న, సంధాని, అర్జున్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నివేదిక ప్రకారం భారతదేశంలో గాలి నాణ్యత క్షీణించడం వల్ల 23 లక్షల మంది చనిపోతున్నారు. భారతదేశంలో మొత్తం కాల్చే బొగ్గు 90 కోట్ల టన్నులు అయితే పెద్దపల్లి నియోజకవర్గంలో కాల్చే బొగ్గు 5 కోట్ల టన్నులు ఉంది. 5 కోట్ల టన్నులు ఒక చిన్న జిల్లా, 800 జిల్లాలలో ఒక జిల్లా. దీని విస్తీర్ణం మన పరిధి కనుక 15 కిలోమీటర్లు, అన్న కూడా ఒక తుకుడానే, ఒక చిన్న పెద్దపల్లి మొత్తం కాదు, మంచిర్యాల మొత్తం కాదు, ఒక 15 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 7 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు, 16 అండర్ గ్రౌండ్ మైన్స్, ఒక రసాయనిక ఎరువుల పరిశ్రమ 20 లక్షల టన్నుల కెపాసిటీ, ఒక బసంత్ నగర్ సిమెంట్ కంపెనీ 1 కోటి టన్నుల బొగ్గును కాల్చే పరిశ్రమ, 1 కోటి టన్నుల బొగ్గును కాల్చేటువంటి 1200 మెగావాట్ల జైపూర్ థర్మల్ పవర్ ప్లాంటు, ఇదివరకే ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి 4200 మెగావాట్లు ఎన్టీపీసీ థర్మల్ స్టేషన్ ఏదైతే రామగుండం సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉందో అది 2.5 కోట్ల టన్నుల బొగ్గును కాలుస్తుంది. వాళ్ళు కనుక కొత్తగా 2400 మెగావాట్లు ఇంకా ప్రపోజల్ కనుక అనుమతించినట్టయితే మరొక 3.5-4 కోట్ల టన్నుల బొగ్గు కాలే అవకాశం ఉంటుంది ఇక్కడ. అంతేకాకుండా రామగుండం పాత బీపీఎల్ స్టేషన్ జాగా, పాత జెన్కో ప్లేస్ లోపల మరొక బీపీఎల్ వాళ్ళు కానీ ఇంకొక కొత్త 1200 మెగావాట్లు, సింగరేణి జైపూర్ పవర్ ప్లాంట్ లోపల ఇంకొక 1200 మెగావాట్లు పెడదామని 4800 మెగావాట్ల కొత్త ప్రపోజల్స్ ఇస్తున్నారు. ఒకవేళ ఈ 4800 మెగావాట్లు కనుక ఇక్కడ వస్తే ఆల్రెడీ ఉన్న 5400 మెగావాట్లకు 10,000 మెగావాట్లు దాటిపోయే ప్రమాదం ఉంది. అట్లా జరగడానికి వీల్లేదు. ఎందుకంటే 10,000 మెగావాట్లు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఒక 15 కిలోమీటర్ల పరిధిలో ఇక్కడ కూడా లేవు. ఇట్లయితే ఇక్కడ ఉన్నటువంటి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న దాదాపు 15 లక్షల మంది ప్రజలు, 300 గ్రామాలు, దాదాపు 200 చిల్లర వార్డ్స్, మంచిర్యాల, గద్దెరగడి, కేతన్పల్లి ఈ ప్రాంతాలు నస్పూర్లో ఉన్నవి, ప్లస్ గోదావరికంలో ఉన్నటువంటి 50 వార్డ్స్ ఇవన్నీ కలిపి దాదాపు ఒక్కొక్క గ్రామానికి సమానం. చుట్టూన్న 300 గ్రామాల్లో కూడా ఇదివరకే గాలి నాణ్యత క్షీణించినటువంటి పరిస్థితి. క్యాన్సర్తో జనం చచ్చిపోతున్నారు. ఇక్కడ చచ్చిపోయేటువంటి వాళ్ళ సంఖ్య ల్యాన్సెట్ రిపోర్ట్ ప్రకారం పక్కాగా 1,25,000 మంది గాలి నాణ్యత క్షీణించడం వల్ల ఈ 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల పరిధిలో ప్రభావిత ప్రాంతాల్లో చనిపోయే అవకాశం ఉంది. కనుక ఇంత మరణాలకు ఘాతుకాలకు కారణమయ్యేది ముఖ్యంగా మొదలు దెబ్బతినేదంటే ఒకటి క్యాన్సర్, రెండవది గుండె జబ్బులు, మూడవది కిడ్నీ సమస్యలు వస్తాయి, తర్వాత న్యూరలాజికల్ సమస్యల తర్వాత ఇంకా చర్మ వ్యాధులు కూడా పెంచగలిగే ప్రమాదం ఉంది, ఎలర్జిక్ ఇష్యూస్. కనుక ఈ 5 రోగాలతో జనాల యొక్క బర్డెన్ ఆఫ్ డిసీజ్, అంటే రోగాల తీవ్రత వల్ల ఏ రోగాల వల్ల జనం ఎక్కువ సంఖ్యలో చనిపోతారో వాటిని బర్డెన్ ఆఫ్ డిసీజ్ అంటారు. ఈ బర్డెన్ ఆఫ్ డిసీజ్లో 5 ముందరి స్థానంలోకి వచ్చి పెద్ద మొత్తంలో మరణాలకు, అకాల మరణాలకు, 50 సంవత్సరాల కన్నా తక్కువ వయసులో కూడా గుండె సమస్యలు, క్యాన్సర్లు రావడానికి కారణమయ్యేటువంటి పరిస్థితి. కనుక ఇక్కడ ఇంకింత లోడ్ చేసేటువంటి 15 కిలోమీటర్ల పరిధిలో ఏదైతే 5 కోట్ల టన్నుల బొగ్గు కాలడం వల్ల దాదాపు 7.5-8 కోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సల్ఫర్ డైఆక్సైడ్ ఇక్కడ 3,70,000 టన్నుల ఉత్పత్తి అవుతుంది. దీనికి ఫ్లూ గ్యాస్ డీసల్ఫేషన్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా ఇక్కడ ఎన్టీపీసీ కానీ సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్లో కానీ ఫ్లూ గ్యాస్ డీసల్ఫేషన్, ఈవెన్ బసంత్ నగర్ సిమెంట్ కంపెనీ కూడా పెట్టలేదు. వాళ్ళు పెట్టాలి, ప్రజారోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఇక్కడనే వినియోగించాలి తప్ప దూరం తీసుకెళ్ళి వాడద్దు. అలాగే మైనింగ్, మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో కర్నూలు జిల్లాలో, మంచిర్యాల జిల్లాలో గనులు మూసివేయడానికన్నా ముందు గనుల్లో మూసివేత ఒప్పందంతో పాటు మైనర్ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో స్థానికంగా ఖర్చు పెట్టాలి. దాదాపు 40,000 కోట్ల రూపాయల ఫండ్స్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయో తెలియకుండా పోయినాయి. ఏదైతే గనులు ఇక్కడ తవ్వి తీశారో దానిలో కనీసం ఒక 2.5-3 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వాలు పొందిన ఇంతవరకు. ఎందుకంటే ప్రభుత్వానికి పరిశ్రమ 90,000 ఎకరాల భూమిని ఎన్టీపీసీ కానీ, సింగరేణి కానీ, ఆర్ఎఫ్సీఎల్ కానీ, జెన్కో కానీ లేదా బసంత్ నగర్ సిమెంట్ కంపెనీ కానీ తీసుకున్న ఇక్కడ 90,000 ఎకరాలు. గంగోతల రామగుండం లోపల కమాన్పూర్లోనే 70,000 ఎకరాలు తీసుకున్నారు. ఇక్కడ దాదాపు 20,000 ఎకరాలు మంచిర్యాల జిల్లాలో పోయింది. 90,000 ఎకరాలలో కనీసం ఒక 30,000 మందికి ఉపాధి అన్న ఖచ్చితంగా కోల్పోయినట్టే. ఇక్కడ 30,000 కుటుంబాలకు భూమి 90,000 ఎకరాలు పోయినప్పుడు కనీసం ఒక 100 మంది కూడా ఉద్యోగాలు డైరెక్ట్ భూమి పోయిన కారణంగా దొరకలేదు. కనుక ఉపాధి వస్తుంది పరిశ్రమల వాళ్ళంటే పరిశ్రమల వాళ్ళు వచ్చే అవకాశం లేదు. కనుక ఉపాధి వచ్చేటువంటి చిన్న తరహా వాటిని ఎంకరేజ్ చేయాలి. చిన్న తరహా పరిశ్రమలు, చిన్న తరహా ఉపాధులను ఎన్టీపీసీ లోపల ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేస్తుంటే 2,400 మెగావాట్ కేవలం 96 మందికి మాత్రమే ఉద్యోగం ఇస్తామని వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఏదో ప్రజాభిప్రాయ నివేదిక లోపల రాసుకున్నారు. 96 మందికి అంటే 100 మెగావాట్లకు 2,400 మెగావాట్లకు 90 అంటే 100 మెగావాట్లకు నలుగురు మాత్రమే పెడతారు. అంటే 25 మెగావాట్లకు నలుగురిని అంటే ఒక 325 కోట్ల రూపాయలతోని
ఒక్క మనిషికి ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారు. ఈ కొత్త ప్లాంట్ ఏదైతే ఉందో 12.5 కోట్లకు 1 మెగావాట్ వస్తుంది. అది సోలార్ పవర్ ప్లాంట్ కనుక పెట్టుకుంటే 1 మెగావాట్ 3.5 కోట్లకు వస్తుంది. దాని ద్వారా వచ్చే విద్యుత్ కూడా ₹1.5 నుంచి ₹2 ఒక యూనిట్ వస్తుంది. ఈ థర్మల్ పవర్ ద్వారా వచ్చేటువంటి యూనిట్ 80% కూడా ₹12 కన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం లోపల జనం కొనుగోలు చేయలేని పరిస్థితి విద్యుత్ ఉండడం వల్ల ఇంటికి 200 యూనిట్ల చొప్పున సంవత్సరానికి 2400 యూనిట్లు, దాదాపు ₹5 ఒక యూనిట్ చొప్పున 12,000 కరెంటు బిల్లు గవర్నమెంటే కోటి కుటుంబాలకు, 1,16,00,000 కుటుంబాల్లో 1 కోటి కుటుంబాలకు 12,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కట్టడానికి నిశ్చయించుకున్నది. వాళ్ళు అదే ఆ విధాన్ని స్కీమ్ అమలు చేస్తుంటే 50 లక్షల మంది దాదాపు రిజిస్టర్ అయిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిందో అప్పుడు 19 లక్షలు ఉన్న బోర్ల కనెక్షన్ల సంఖ్య 40 లక్షల బోర్ల కనెక్షన్లకు తెలంగాణలో పెరిగింది. వాటికి కూడా దాదాపు 8,000-6,000 కోట్ల రూపాయల కరెంటు బిల్ ప్రభుత్వం కడుతుంది. ఎత్తిపోతల పథకాలకు కడుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా గవర్నమెంట్ ఆఫీసులకు బిల్లు కడుతుంది. దాదాపు 45,000 కోట్ల రూపాయల కరెంటు బిల్ గవర్నమెంట్ కడుతుంది. ఈ ₹5 నుంచి కరెంటు ఒక యూనిట్ కాస్ట్ కనుక ₹12 పోయినట్టయితే ఈ ప్రభుత్వం మీద బరువు ఎక్కువడం, ప్రజలకు బరువు ఎక్కువడం, ధరలు పెరగడం, నిత్యావసర వస్తువులు ధరలు కాస్ట్లీ అవ్వడం అనేటువంటి పరిస్థితి జరిగే పరిస్థితి. ఉద్యోగాలు ఇవ్వకుండా భూములు గుంజుకొని మరింత కాలుష్యంతో ఇక్కడున్న 15 లక్షల మందిని రోగాల పాలు చేసేటువంటి ఎన్టీపీసీ కొత్త ప్రతిపాదనలు ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉందో, ఎక్స్పర్ట్ అప్రైజర్ కమిటీ వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాళ్ళకి ఇవ్వద్దు, రద్దు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణం లోడ్ నుంచి తగ్గించేటువంటి చర్యలు, ఇక్కడ ఉన్నటువంటి ఇదివరకే డిపాజిట్ అయినటువంటి మైనింగ్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి సేకరించి ఖర్చు పెట్టి ఇక్కడ దుమ్మును అణిగించే విధంగా, ఉపాధులు కలిగించే విధంగా, ప్రజారోగ్యాలు ఏదైతే డ్యామేజ్ అయి ఇదివరకే రోగాల పాలైనటువంటి ప్రజలను ఆపుకోవడానికి తప్పనిసరి చేయవలసిన కనీస ప్రతికార చర్య కనుక ఈ విషయం మీద ప్రజలు ఆలోచించి ఉద్యమాలకు సిద్ధం కావాలని సవినయంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో మరొక పవర్ యూనిట్ని ప్రారంభించబోతున్నారు. దాని మీద 28వ తారీఖు రోజు పబ్లిక్ క్లియరెన్స్ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇక్కడ మరొక యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల ప్రజలకు నష్టం ఉందా లేదా అని చెప్పి ఆలోచనతోటి మేము ఇక్కడికి వచ్చినటువంటి మేధావులు, అడ్వకేట్లు వచ్చిరు, టీచర్లు వచ్చిరు, వివిధ సంఘాల వాళ్ళు వచ్చిరు, మా స్వచ్ఛంద పౌరసేవ సంస్థ మేమందరం కూడా అపోజ్ చేస్తున్నాం. రామగుండంలో పెట్టేటువంటి యూనిట్ ఏదైతుందో దాని ఎఫెక్ట్, రామగుండంలో పెడుతున్నటువంటి ఆ యూనిట్ ఎఫెక్ట్ మంచిర్యాల జిల్లాలో కూడా ఎఫెక్ట్ ఉంటుంది, మంచిర్యాల కేంద్రంలో కూడా ఉంటుంది, మందమారి వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అది రామగుండంలో అవుతుంది కదా, మాకేం సంబంధం లేదు అనే చెప్పి ఆలోచనతోటి ప్రజలు ఊరుకోకుండా ప్రజలందరూ కూడా ప్రతిఘటించాలి. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. ఇక్కడ ఉన్నటువంటి గాలి, నీరు, ఇక్కడ ఉండే నేచర్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ ఇండెక్స్ దీని ప్రకారంగా కూడా టెంపరేచర్ చూసినప్పుడు ఈ ఇండియన్ ప్రమాణాలు చెప్తున్న దాని ప్రకారం 5, 10, 15 అట్లా ఉండాల్సినటువంటి ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందో ఇవాళ 180 ఇక్కడ ఈ ప్రాంతంలో రికార్డ్ అయింది. అంటే మనం అయితే డేంజరస్ సిచ్యువేషన్లో మంచాల పట్టణం పోయిందనేది అందరం కూడా ఆలోచన చేయాలి. కాబట్టి వెంటనే రామగుండంలో ఏర్పాటు చేస్తున్నటువంటి యూనిట్ ఏదైతుందో దాన్ని వెంటనే విరమించుకోవాలి. ఈ ప్రాంతంలో సోలార్కు అనుకూలంగా ఈ సింగరేణి ప్రాంతంలో విపరీతమైనటువంటి ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ మీద కూడా సోలార్ ప్లాంట్లు పెట్టచ్చు. సోలార్ ప్లాంట్లతో పవర్ ఉత్పత్తి చేసి దేశానికి అందరికీ కూడా సోలార్ విద్యుత్తును పంపించేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి. కాబట్టి ప్రజల ప్రాణాలు ముఖ్యం ప్రభుత్వానికి. కాబట్టి ప్రజల ఆరోగ్యం కోసం వెంటనే అక్కడ పెట్టేటువంటి యూనిట్ని విరమించుకోవాలని చెప్పి మేము ఇక్కడి నుంచి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రేపు 28 తారీఖు రోజు జరిగే రామగుండం కార్యక్రమం ఏదైతున్నదో దానికి ఇక్కడ ఉన్నటువంటి బాధ్యత గల ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్స్, మేధావులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ యూనిట్ విరమింపజేయాలని చెప్పి మనం అందరం కూడా ప్రజాభిప్రాయ సేకరణలో మేము కూడా బాధితులమే అని చెప్పి ఆ జిల్లాకు పోయి మనం అందరం కూడా మన యొక్క మాటని అక్కడ తెలపాలని చెప్పి సందర్భంగా ప్రజలకు చైతన్యం రావాలనే ఆలోచనతో మేము ఇవాళ ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రం బీసీ సంక్షేమ బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో రోడ్డు భద్రతా నియమాలు తెలిపి దుప్పట్లు పంపిణీ చేసిన జిల్లా రవాణా శాఖ అధికారి సంతోష్. మంచిర్యాల పట్టణం బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ పోస్ట్ మెట్రిక్ బాలికల హాస్టల్లో ఈ రోజు బీసీ సంక్షేమ అధికారి ఏ పురుషోత్తం నాయక్తో కలిసి జిల్లా రవాణా శాఖ అధికారి సంతోష్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసి రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు నియమాలను తెలియజేశారు. ఈ సందర్భంగా డిపిఓ సంతోష్ మాట్లాడుతూ ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు అందరూ రోడ్డు భద్రతా నియమాలపై తప్పనిసరిగా తెలుసుకొని వారి తల్లిదండ్రులకు మరియు కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరారు. విద్యార్థులు 18 సంవత్సరాలు నిండిన తర్వాత తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని, ఇతరులకు ఆదర్శంగా ఉండాలని తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలపై విద్యార్థినులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బీసీ సంక్షేమ అధికారి ఏ పురుషోత్తం నాయక్తో కలిసి విద్యార్థినులకు దుప్పట్లను, బ్లాంకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్తో పాటు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యంను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని
రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని క్షతగాత్రులు అవుతారు. వీటి వల్ల మనకు దేశంలో ప్రాణ నష్టము, ధన నష్టము, చాలా మంది అనాథలు అయిపోతారు. పేరెంట్స్ కోల్పోతారు, కొందరు పిల్లలు కోల్పోతారు, ఇట్లా చాలా మంది నష్టపోతున్నారు. ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల మీరు కూడా మీ పేరెంట్స్కి, మీ బ్రదర్స్ కానీ వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ అవగాహనలు చేసుకొని జాగ్రత్త నడపమని చెప్తున్నాను. అందరూ హెల్మెట్, మీ పేరెంట్స్కి అందరికీ దాదాపు అందరికీ వెహికల్స్ ఉంటాయి. వెహికల్స్ ఉన్నాయా లేవా? ఉన్నప్పుడు వారికి చెప్పండి హెల్మెట్ ఖచ్చితంగా ధరించమని చెప్పండి. సెల్ ఫోన్ మాట్లాడుతూ బండ్లు నడపకూడదు, అతి వేగంగా నడపకూడదు, ప్లస్ మద్యం సేవించి వాహనాలు నడపద్దని మీ పేరెంట్స్కి చెప్పాలి. మీరు పోయి మళ్ళీ మీ ఇంట్లో వెళ్ళినప్పుడు మీ పేరెంట్స్ కానీ మీ బ్రదర్స్ కానీ అందరికీ మోటివేట్ చేయండి. వీటి వల్ల మనం ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. చిన్న చిన్న పొరపాట్ల వలన, మానవ తప్పిదాల వల్లనే ఈ దేశంలో యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ దేశంలో మ్యాక్సిమం మన తప్పుల వల్లనే. ఇప్పుడు పాదాచారులు ఉంటారు, మనము కరెక్ట్గా రోడ్డు నియమాలు పాటించకపోయినప్పుడు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ వెళ్ళినప్పుడు మీ పేరెంట్స్ కానీ మీ బ్రదర్స్ కానీ కంపల్సరీ లైసెన్స్ కలిగి ఉండాలి, వాహన పత్రాలు సరైనవి ఉండాలి, ఇన్సూరెన్స్ కానీ ఆర్సీ కానీ ఫిట్నెస్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడే జాగ్రత్తగా నడిపి మనం ఈ ప్రమాదాలను నివారించవచ్చు. మనం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కుందారం గ్రామ పంచాయతీలో ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త పథకాల లబ్ధిదారుల వివరాల వెల్లడిపై అధికారులు చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభలో భారీ స్థాయిలో ఆందోళన నెలకొంది. బుధవారం స్థానిక గ్రామ పంచాయతీలో ఎంపీఓ శ్రీపతి బాపురావు అధ్యక్షతన వివిధ శాఖల సిబ్బంది 4 పథకాల లబ్ధిదారుల ఎంపిక వివరాలు వెల్లడించారు. రైతు భరోసా, ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై స్థానిక ప్రజలు సానుకూలంగా స్పందించారు. కానీ ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకానికి అర్హుల పేర్లు లిస్టులో లేవని అట్టడుగు వర్గాల పేద ప్రజలు ఆవేదనతో అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనికి తోడు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు వారి పార్టీలు అమలు చేసిన పథకాల విధానాలపై ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. ఇరు పార్టీ శ్రేణుల మధ్య వాగ్వివాదంతో ఒకరినొకరు ఖండించుకున్నారు. అక్కడే అందుబాటులో ఉన్న పోలీస్ సిబ్బంది కల్పించుకుని నాయకులను సముదాయించారు. ప్రయోజనం లేని ప్రజాపాలన గ్రామ సభలు ఎందుకని కిరాయి ఇళ్లలో జీవనం గడిపే పేద ప్రజలు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపీఓ శ్రీపతి బాపురావు మాట్లాడుతూ ఎవరైతే వాస్తవ అర్హులై ఉండి లిస్టులో పేర్లు రాని పేదలకు వారు ఏ పథకానికి అర్హులో సంబంధిత వివరాలతో ఫామ్ నింపి ఇచ్చే సేవను స్థానిక నాయకులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పథకాల అమలులో లబ్ధిదారుల ఎంపికపై నోటి మాటలతో అభిప్రాయాలను చెప్పకుండా రాతపూర్వకంగా రాసి ఇవ్వవలసిందిగా కోరారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న ప్రజా సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల కొరకు పురపాలక సంఘ కార్యాలయం కేతనపల్లిలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 22 వార్డులలో ఈ రోజున వార్డు సభలు నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 9వ వార్డులో జరిగిన వార్డు సభను సందర్శించి ప్రజా సంక్షేమ పథకాలైన ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా గురించి ప్రజలకు వివరించారు. మందమర్రి మండలం తహసీల్దార్, పురపాలక సంఘ కేతనపల్లి కమిషనర్ జి రాజు, అగ్రికల్చర్ ఏవో ప్రభుత్వం యొక్క ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ గ్రామసభ సమావేశంలో అన్ని వార్డులలో ఏర్పాటు చేసిన కేంద్రాలలో వార్డు కౌన్సిలర్లు, ప్రజలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేతనపల్లి మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ 1లో వార్డు సభ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 23 తేదీ 23వ నెల 2025 రోజున ప్రభుత్వం చేపట్టిన వార్డు సభలో గౌరవనీయులైన కౌన్సిలర్ గారు మరియు వార్డు అధికారి అయిన నేను అధ్యక్షత నిర్వహించి వార్డు సభ యందు తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన 4 సంక్షేమ పథకాలని ప్రజల వద్దకి రైతు భరోసా ఒకటి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు మరియు కొత్త దరఖాస్తు పెట్టుకున్న రేషన్ కార్డులు కానీ వాళ్ళకి వచ్చిన ఇనెలిజిబుల్ లిస్టులు కూడా మేము వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళలో వచ్చిన పేర్లు
ఇందిరమ్మ ఇల్లు వచ్చిన పేర్లు వాళ్ళకు చెప్పడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇళ్ళకు దరఖాస్తు పెట్టుకున్న 16/1/2025 రోజు నుండి వార్డ్ ఆఫీసర్లు అందరం మేము ఎంక్వైరీ చేసి మేము చేయడం జరిగింది. దానిలో బాగానే వచ్చిన లిస్టులో మేము వాళ్ళ పేర్లు చదివి వినిపించడం జరిగింది. రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొరకు ఇందిరమ్మ రాజ్యంలో మరి రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో మరి ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకొని మరి నిరుపేదలు ఎవరైతున్నారో వాళ్ళకు ఆహారముకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు కొరకు మరి దరఖాస్తు తీసుకోవద్దు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయి కాబట్టి మన కేంద్రపల్లి గ్రామ పంచాయతీలో కూడా మరి ఎవరైతే ఇల్లు లేని వారు కానీ మరి పెన్షన్ లేనటువంటి వాళ్ళు కానీ మరి రేషన్ కార్డు కానీ ఈ గ్రామ సభలో వారు దరఖాస్తు ఇచ్చినట్టుంటే అర్హులైనటువంటి వారిని ప్రభుత్వ అధికారులు ఎంపిక చేసేసి మరి వాళ్ళకి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్రపల్లి గ్రామ ప్రజలు ఆలోచించి వారి యొక్క దరఖాస్తులను సంబంధిత గ్రామ సభలు కానీ మరి ప్రభుత్వ మున్సిపల్ కార్యాలయం కానీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరి డాక్టర్ కాన్స్టిట్యూషన్ మా యొక్క ఎమ్మెల్యే గారు వివేక్ సార్ గారు వాస్తవంగా ఈ సింగరేణి ప్రాంతంలో ఇల్లు స్థలాలు లేక ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కావాలని అడుగుతున్నారు. కాబట్టి ఆ విషయం కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రజాపాలనలో భాగంగా ఈరోజు 20 వార్డులో వార్డు సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ వార్డు సభలో ముఖ్యంగా దాదాపుగా ఇప్పటి వరకు 142 ఎలిజిబిలిటీ లిస్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అది ల్యాండ్ ఉన్న వాళ్ళకి, ల్యాండ్ లేని వాళ్ళకు దాదాపుగా 53 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రేషన్ కార్డులకు కూడా దాదాపుగా 23 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా ఇంకా చాలామంది అర్హులైన వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు రాకుండా ఇబ్బంది పడడం జరుగుతుంది. వాళ్ళని కూడా అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది. అందరూ అప్లై చేసుకొని అర్హులైన వాళ్ళకి గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ ఇవ్వాల్సిందిగా మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు దాదాపుగా చాలా మటుకు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి కూడా చాలా రోజులు అవుతుంది. అవి ఎన్నోసార్లు మేము ఇవ్వాలని చెప్పి అర్హులైన పేదలకు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఏ విధమైనటువంటి చర్య తీసుకోలేదు. దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు దీనిపై చొరవ తీసుకొని ఇప్పటి వరకు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరగా ఇచ్చేసి అర్హులైన పేదలకు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లను కూడా త్వరగా అర్హులైన పేదలకు ఇవ్వాలని, మరియు అంతేకాకుండా ఇప్పుడున్న దాని ప్రకారము గౌరవ ఎమ్మెల్యే గారు 76లో భాగంగా గౌరవ మాజీ శాసనసభ్యులు బాలకృష్ణ గారు దాదాపుగా 4000 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. గురువారం రోజున మండలంలోని సుంగాపూర్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథులుగా ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలు గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడి నుండి మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు వచ్చిన ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ రానున్న పరీక్షలకు సిద్ధంగా ఉండాలని విద్యార్థులను సూచించారు. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ నిర్వహించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలనలో భాగంగా నిర్వహిస్తున్న 4 ముఖ్యమైన పథకాలలో భాగంగా మండలంలోని అర్హులందరికీ పథకాలు వర్తిస్తాయని, ఎవరూ కూడా తొందరపడవద్దని సూచించారు. 100% ఉత్తీర్ణత కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 1 గంట ముందు చదువుకునే అవకాశం, 1 గంట తర్వాత ఉదయం చదివిన దానికి ఉపాధ్యాయులు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్రంలోనే జిల్లాపై చేయి సాధించే విధంగా 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత అనే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా మండలానికి 3 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో మండలంలోని అంగన్వాడీ, ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని 30 సంవత్సరాలు పైబడిన వారందరికీ బీపీ మరియు షుగర్ పరీక్షలు చేయడం జరిగిందని తెలిపారు. నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా 6 పారామీటర్లో అన్ని మండలంలో ముందున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్క అధికారిని అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా మండలంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లేష్, ఎంఈఓ అంజయ్య, డాక్టర్ పల్లవి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణత అభియాన్ మన జిల్లాలో కూడా, మన ఆస్పిరేషనల్ బ్లాక్లో కూడా జరిగింది. చాలా మంచిగా జరిగింది. జూలై 2024 నుంచి సెప్టెంబర్ 2024 వరకు జరిగింది. సో సంపూర్ణత అభియాన్ కింద
హైపర్ టెన్షన్ స్క్రీనింగ్, డయాబెటీస్ స్క్రీనింగ్, తర్వాత 100% టెక్స్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత సాయిల్ హెల్త్ కార్డ్ ఇష్యూయింగ్ సాయిల్ హెల్త్ కార్డ్, తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెంట్ విమెన్ విదిన్ ఫస్ట్ ట్రైమెస్టర్. ఇవన్నీ 6 పారామీటర్స్ ఉన్నాయి. సో 6 పారామీటర్స్ జిల్లా లెవెల్లో, బ్లాక్ లెవెల్లో కూడా 100% సాచురేషన్ మోడ్లో కంప్లీట్ అయింది. సో చాలా మంచి పని చేశారు అందరూ, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్. సో సంపూర్ణత అభియాన్లో సాచురేషన్ మోడ్లో మన జిల్లాలో అన్ని స్కీమ్స్ 100% కవర్ అయింది. సో ఫ్యూచర్లో కూడా ఏదైనా స్టేట్ ప్రభుత్వం నుంచి మనకు ఈ స్కీమ్స్ వస్తే, ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఈ స్కీమ్ వస్తే, విత్ ద సపోర్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీషియల్స్, విత్ ద సపోర్ట్ ఆఫ్ మండల్ లెవెల్ ఆఫీసర్స్, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కలెక్టర్స్, we will be able to complete all the objectives. దండేపల్లి మండలం గూడెం గ్రామంలోని శ్రీ రామసహిత సత్యనారాయణ స్వామి ఆలయానికి 3 లక్షల రూపాయల విలువ గల 20 బారికేడ్లను మహా సిమెంట్ రీజనల్ మేనేజర్ ప్రదీప్ ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో జరిగే ఉత్సవాలకు భక్తుల రద్దీని బారికేడ్లతో నియంత్రించవచ్చన్నారు. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావడంతో తమ కంపెనీ అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాన్ ట్రేడ్ మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా ఇన్ఛార్జి కుమార్, ఆలయ అధికారులు చంద్రశేఖర్, సత్యనారాయణ, డిస్ట్రిబ్యూటర్ ముత్తె సురేష్ పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు ప్రదీప్. నేను మహా సిమెంట్ రీజనల్ మేనేజర్. ఇక్కడ మేము 1984లో మా కంపెనీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొని ఈరోజు 13 మిలియన్ టన్నులకు ఎదిగాము. అన్ని దేవుడి కృప వల్ల ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా 2 తెలుగు రాష్ట్రాలలో అగ్రగామిగా కొనసాగుతున్నాము. అంతేకాకుండా చాలా సేవా దాంట్లో కూడా మేము ఇన్వాల్వ్ అయినాం కాబట్టి అందులో భాగంగా గూడెంగుట్ట సత్యనారాయణ స్వామికి కంపెనీ తరఫున బ్యారిగేట్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. దేవుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, కంపెనీ ఎదుగుదలలో ఇది ఇంకా ఉపయోగపడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. టెంపుల్కి మేము 20 బ్యారికేడ్లు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఇది ఒక 3 లక్షల వర్త్తో చేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ఎవరికి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో సార్ వాళ్ళ టెంపుల్ ఈఓ గారు, ఎస్ఎస్ గారు రికమెండేషన్ వల్ల మేము ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది అందరికీ ఉపయోగపడాలని, దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని టెంపుల్ అని నమస్కారం కోరుకుంటూ. సిమెంట్ వారు దేవస్థానానికి 20 బ్యారికేడ్స్ ఇచ్చారు. దాదాపుగా 3 లక్షల వర్క్ ఇచ్చారు. వాటి వలన దేవస్థానానికి చాలా మేలు కలుగుతుంది, భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా చాలా ఉపయోగపడుతుందని అనుకుని వారికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ సభలకు మున్సిపల్ సిబ్బంది గాని, రెవెన్యూ సిబ్బంది గాని ప్రజల దరఖాస్తులు పరిశీలించాలి గాని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఏం పని అని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేశారు. పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ల విషయంలో కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకోవడం వలన ఆర్థికంగా ఉన్నవారికి కూడా డబుల్ బెడ్రూమ్లు వచ్చినవి, కడు పేదరికంలో ఉన్నవారికి ఇల్లు లేని వారికి రాలేదని, ఈ విధంగా పునరావృతమైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఆందోళన చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి జూపాక సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే గ్రామ సభలున్నాయో గ్రామ సభలలో ఎక్కడ కూడా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కానీ, ఎంఆర్ఓ సిబ్బంది ఉండాలి. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఈ అవకతవకలు జరిగి డబుల్ బెడ్రూమ్ల విషయంలోనే మనం ఏం జరిగిందంటే ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు కూడా 25,000 రూపాయలు పింఛన్ ఉన్న వాళ్ళకే మళ్ళీ వైట్ రేషన్ కార్డులు వస్తే వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే ఎంఆర్ఓ గారు కానీ, కమిషనర్ గారు వెంటనే చర్యలు తీసుకొని అధికార పార్టీ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా మందమరి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం కొమరయ్య ఇటీవల మరణించడంతో చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు దశ దినకర్మకు హాజరై వారి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకా వెంకటస్వామి హయాం నుండి వివేక్ వెంకటస్వామి, వినోద్ వంశీకృష్ణల వరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకా వెంకటస్వామి కుటుంబానికి విధేయుడిగా ఉంటూ అతను కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు మరవలేనివని, అతనికి భార్య, పిల్లలు లేకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం అంతా ఇంత కాదని, అతని తమ్ముని కుమారులు ఈ దశదిన కర్మ కార్యక్రమం ముందుండి కొనసాగిస్తున్నారని తెలిపారు. నీలం కొమరయ్య అనే ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్త. ఆయన దాదాపు 70 సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తి. 45 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాలు కంప్లీట్గా ఆనాడు స్వర్గీయ కాక వెంకటస్వామి
గారి నుండి ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ వరకు, అటు కాక గారు, వారి తనయులు వివేక్ వెంకటస్వామి గారు, వినోద్ గారు, వంశీకృష్ణ గారు, వీరు ఇప్పటి వరకు కూడా ఆయనకు భార్య పిల్లలు లేరు. కాంగ్రెస్ పార్టీకే తన జీవితాన్ని అంకితం చేసి 24 అవర్స్ కాంగ్రెస్ పార్టీలో ఆఫీసులనే ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఎవరు వచ్చినా కూడా ఆయన సేవ చేసేటువంటి వ్యక్తి. మరి ఆయన చనిపోయి ఈ రోజుకు 11 రోజులు అయితే ఉన్నది. ఏదైతే చెన్నూరు ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు, డైనమిక్ ఎంపీ గారు గడ్డం వంశీకృష్ణ గారి ఆదేశం మేరకు ఈరోజు మేము కొమరయ్య గారి కుటుంబాన్ని సందర్శించి, మరి ఆయనకు ఎవరు లేరు కాబట్టి వారి తమ్ముళ్ళి కొడుకులు ఇవాళ 5 ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ముందుండి నడిపిస్తున్న సందర్భంలో చేదోడు వాదోడుగా మా ఎమ్మెల్యే ఎంపీ గారి ఆదేశం మేరకు ఈరోజు 11 డేస్ ఖర్చుల కోసము 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల ఆనాటి కాక స్వర్గీయ వెంకటస్వామి గారి నుండి వారి తనయులు కానీ మన్మడు కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఏ కార్యకర్తకు ఆర్థికంగా లేకపోయినా ఏ ప్రాబ్లం వచ్చినా వెన్నంటూ ఉండి వారు కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగానే వారు రాలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని పంపించి ముందుండి కార్యక్రమాన్ని చెప్పమని చెప్పడంతో ఈరోజు మేము వచ్చి వారికి అండగా ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తాం. మంచిర్యాల జిల్లా కేతనేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు పోచమ్మ బస్తీలో ఈ రోజు జరిగిన గ్రామ సభలో గతంలో ప్రజాపాలనలో అనేక మంది రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ పెడితే 13 మంది పేర్లు మాత్రమే రావడం జరిగింది. దానిలో చాలా మంది రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయీస్ కు వచ్చినవి. కూలీ పని చేసుకునే వారికి, ఆటో డ్రైవర్లకు, దినసరి కూలీలకు ఎవరికీ రాలేదని, అలాగే 145 మందికి ఇందిరమ్మ ఇండ్లో పేర్లు వచ్చాయని, ఇందిరమ్మ ఇళ్లలో గవర్నమెంట్ జాబ్ చేసే భర్తలకు, సింగరేణి ఎంప్లాయీస్ కు కూడా రావడం జరిగిందని, దానిపై గ్రామ సభకు వచ్చిన ప్రజలు వార్డు కౌన్సిలర్ గడ్డం విజయలక్ష్మీరాజు ప్రభుత్వ ఆఫీసర్లను నిలదీశారు. స్థానిక 22వ వార్డు ప్రజలు వార్డు కౌన్సిలర్తో, ప్రభుత్వ ఆఫీసర్లతో గొడవకు దిగారు. పెంచిన వస్తాను 3 ఆడపిల్లల పెళ్లికి రేషన్ కార్డు ఇస్తాడు కదా, రేపు ఓటేయ్యం, అసలే ఓటేయ్యం. అంత డబ్బు మాకు ఓటేనికి అసలు మాకేమి ఇస్తాడు. ప్రభుత్వం పనిచేస్తలేదనే కదా పార్టీ మారి ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది అని చెప్పేది. మేము కూడా చెప్తున్నాం 2.5 లక్షలకి ఇవ్వండి, ఎందుకంటే నా వాటిలో సింగరేణి కార్మికులు ఎక్కువ ఉన్నారు. 2.5 లక్షల కావాలని నేను కూడా అడుగుతాను. మీరు మాట్లాడేది కొంచెం ఆలోచించండి. ఇది ఒక రామకృష్ణపురం 22 వార్డు సమస్య కాదు, మొత్తం 33 జిల్లాల సమస్య. నేను ఒక్కరిని అసెంబ్లీలో మాట్లాడన్నా, నేను ఎమ్మెల్యేనా, నేను నా ఎమ్మెల్యేకి చెప్తా. ఎమ్మెల్యేలు అందరూ కలిసి అసెంబ్లీలో చెప్పాలి. మీరు ఎట్లా సిస్టర్, మీరు ఎడ్యుకేటెడ్ చదువుకున్నారు, మీరు మొత్తం తెలిసి కూడా ఎట్లా మాట్లాడుతున్నారు చెప్తున్నాం కదా. సిస్టర్ నేను చెప్తాను ఇక్కడ దాకా ఈ మీటింగ్ అనే పెట్టి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఎన్టీపీసీలో నూతన పవర్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టిన పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛంద పౌర సేవా సంస్థ. పర్యావరణ పరిరక్షణ సేవా సంస్థ నాయకులు దహేగాం ఉమామహేశ్వరరావు. మంచిర్యాల బీసీ సంక్షేమ బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించిన జిల్లా రవాణా శాఖ అధికారి. విద్యార్థినులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి దుప్పట్లు పంపిణీ చేసిన డీటీఓ సంతోష్, బీసీ సంక్షేమాధికారి ఏ పురుషోత్తం నాయక్. మంచిర్యాల పట్టణంలో 4 రోజులుగా విద్యుత్ సంస్థ సూపరింటెండెంట్ కార్యాలయాల ఎదుట కొనసాగుతున్న విద్యుత్ ఆర్టిజన్ల ఉద్యోగుల నిరాహార దీక్షలు. ఉద్యోగులందరికీ ఒకే నియమ నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేసిన రాష్ట్ర జేఏసీ చైర్మన్ కె ఈశ్వర్రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.